రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తిరుపతి పర్యటనలో భాగంగా వెటనరీ కళాశాల ఆవరణంలోని ఎన్సీసీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని అలాగే గుర్రపు సవారీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి మంచి క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు. గుర్రపు సవారీలో మంచి నైపుణ్యం పొందడం వల్ల రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో గుర్రపు సవారీ చేసి మెడల్స్ సాధించవచ్చునని అన్నారు. మంచి నైపుణ్యం గల ఎన్సీసీ విద్యార్థులకు గుర్రపు సవారీ శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి పట్టణంలోని వెటనరీ కళాశాలలో నిర్వహించిన గుర్రపు సవారీ పోటీలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్సీసీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నన్ను ఇక్కడ జరిగిన ఈ గుర్రపు స్వారీ గాని ఇక్కడ జరిగిన ఈవెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మేమున్నామంటూ ఎవరైతే ఆ విపత్తులో ఉంటారో వాళ్ళందరినీ కాపాడేదానికి ఎన్సీసీ చేస్తున్న ప్రోగ్రామ్స్ అభినందనీయం. ముఖ్యంగా క్రమశిక్షణలో ఉండాలంటే తప్పకుండా ఎన్సీసీ అనేది ఒక తోడ్పాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎన్సీసీలో జాయిన్ చేస్తే వాళ్ళు రాబోయే కాలంలో కూడా చక్కగా ఏదైతే క్రమశిక్షణ తోడ్పాటు చేసుకొని వాళ్ళ జీవితంలో ముందుకెళ్లేదానికి చాలా దోహదపడుతుంది.